నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీటీడీ పాలక మండలి నిన్న సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానిపై ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు స్పందించడం జరిగింది. దానిపైన స్పందించినటువంటి అంబటి, మీ రెడ్ బుక్లో స్వామీజీల పేర్లు కూడా ఉన్నాయా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మరి అక్కడ స్వరూపానంద స్వామికి ఇచ్చినటువంటి లీజుని రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని చెప్పి అంబటి గారు మాట్లాడటం అయితే జరిగింది. మొత్తానికైతే అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా ఉన్నాయి. అసలు అంబటి ఏం మాట్లాడారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. నిన్న టీటీడీ పాలక మండలి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. మొదటి మీటింగ్లోనే ఈ నిర్ణయాలు తీసుకోవటం ప్రజల నుంచి కూడా బాగా హర్షం వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలో అంబటి గారికి బాగా కోపం వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా సరస్వతి శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయడం కావచ్చు, స్వరూపానంద సరస్వతికి ఇచ్చినటువంటి లీజుని రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు బాగా కోపం తెప్పించినట్టున్నాయి. సో ఆయన పవన్ కళ్యాణ్ మీద, అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు అంటారు సార్, ఇంత మంచి నిర్ణయాలు అంబటి గారికి ఎందుకు మంచిగా అనిపించట్లేదంటారు? ఆయన అంత ఫైర్ అవ్వడానికి కారణం ఏంటంటారు? మీరేం చెప్తారు? అవును, అది అన్నారు. ఇంకొకటి కూడా అన్నాడమ్మా ఆయన, అసలు ఈ పాలక మండలి ఏర్పాటులోనే రాజకీయ ఇది కనపడుతుందని, ప్రేరేపితం కనపడుతుంది అన్నాడు. ఇంత సీనియర్ మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేశాడు. వైఎస్ఆర్సీపీలో ఆయన ఒక సీనియర్ నాయకుడు. ఆయన వైఎస్ఆర్సీపీకి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది ఈ మధ్యకాలంలో. ఒక రకంగా ఎట్లాగూ ఈ పార్టీ మునిగిపోతుంది, నా చేతులతో ముంచేసి వెళ్ళిపోదాం అన్న దృక్పథం కూడా కనపడుతుంది. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక బహిరంగ లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి. మీ కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన వాళ్ళనే మేము ఎక్కువ భాగం పాలక మండలిలో పెట్టామని ఆయన స్వయంగా రాశాడు. అవును, అంటే అది రాజకీయ ప్రేరేపితమైన పాలక మండలా, లేకపోతే ఆధ్యాత్మికవేత్తల్ని ఎంపిక చేసి పెట్టారా పాలక మండలిలో? తర్వాత వాళ్ళ సొంత వ్యక్తుల్ని, అన్యమతస్థులైనా కూడా భూమన కరుణాకర్ రెడ్డిని కేవలం వాళ్ళకి ఉన్న బంధుత్వంతోనే కదా పెట్టింది. అది రాజకీయ ప్రేరేపితమే కాదు, బంధు ప్రేరేపితం కూడా. తర్వాత ఇంకొక బాబాయిని సుబ్బారెడ్డి గారిని పెట్టారు. సుబ్బారెడ్డి గారి భార్య అన్యమతస్తురాలని చెప్తున్నారు. ఆమె ఎవరో కాదు, విజయం గారికి సోదరియే. కాబట్టి అన్యమతంలో ఉండటంలో తప్పేం లేదు. మళ్ళీ అక్కడ బంధుప్రీతి కనపడింది కదా. తర్వాత ధర్మారెడ్డిని తీసుకొచ్చారు. అసలు ఆ పోస్ట్కి, ఈఓ పోస్ట్కి సీనియర్ ఐఏఎస్ అధికారి, దానికి తోడు ధార్మిక ఆలోచన కలగలిగినటువంటి కుటుంబాల్లోంచి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని ఎంపిక చేసేవాళ్ళు. పివిఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన వ్యక్తుల్ని ఎంపిక చేసి పెట్టేవాళ్ళు ఈవోలుగా పెట్టేటప్పుడు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం, అది పవిత్ర కార్యం. అసలు ఉద్యోగం అనుకోవటానికి కూడా కాదు, ఒక వెంకటేశ్వరుడికి సేవ అనుకునేవాళ్ళు, అది ఒక భాగ్యంగా భావించేవాళ్ళు. అలాంటిది ధర్మారెడ్డి అని ఆయన ఎక్కడో సెంట్రల్ డిఫెన్స్ సర్వీసెస్లో కంటోన్మెంట్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కమిషనర్ లాంటి ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇంత పెద్ద పోస్ట్కి ఎలివేట్ చేశారు. అసలు ఆ పోస్ట్కి అతను సూట్ కాడని చెప్పినా కూడా ఇన్ఛార్జ్ అని రాసి కొన్నాళ్ళు డే కేర్ అట్టాగే. తర్వాత అతన్నే మళ్ళీ పర్మనెంట్గా కూడా ఈవోగా కూడా చేశారు. అన్నీ కూడా నిబంధనలకి విరుద్ధం. అలాంటి ఎప్పుడు కూడా గతంలో టీటీడీలో జరగలేదు. ఇప్పుడు ఈయనేమంటాడు, రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తుంది అన్నాడు. అసలు నువ్వు పాలక మండలిని, దాని చైర్మన్ని, దాని ఈవోల్ని, కీలకమైన అందరినీ కూడా రాజకీయ ప్రేరేపితంగా ఎవరో ఎందుకు కేంద్ర మంత్రుల రికమెండేషన్ని వీళ్ళు ఒప్పుకున్నారంటే వీళ్ళకి అక్కడ కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఫేవర్ చేస్తారని కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలను కూడా వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి, ఏమంటే మీకు తెలిసిన బంధువులు ఎవరన్నా మీ మిత్రులు ఉంటే చెప్పండి, మేము టీటీడీలో మీకు ఫేవర్ చేస్తాము మెంబర్స్గా వేసాను. ఎందుకంటే ఏదైనా జడ్జిమెంటుల దగ్గర ఫేవర్ పొందడానికి గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల్లో ఎవరి దగ్గరికి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరినన్నా నామినేట్ చేస్తారా, మీ పేర్లు చెబుతారా, మీ కుటుంబ సభ్యులని అడగల. ఎందుకంటే వీళ్ళకుండా బలహీనత ఏంటంటే ఈ కేసులను తప్పించుకోవడం కోసం ఎవరెవరు ఉపయోగపడతారనే ఉద్దేశం మీద తీసుకొచ్చారు. అట్లాగే ధర్మారెడ్డిని కూడా ఇక్కడికి ఈవోగా తీసుకొచ్చిన కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమైన వ్యక్తులకి ఇతను ప్రత్యేకమైనటువంటి దర్శన ఏర్పాట్లు చేస్తాడు, స్పెషల్ ట్రీట్మెంట్లు ఇవ్వటం ద్వారా ఒక ఫేవర్ పొందటానికి చేశారు. అట్లాగే రఘురామ్ రాజు మీద కూడా
థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఒక మిలిటరీ ఆఫీసర్కి ఇక్కడికి హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఆ మిలిటరీ హాస్పిటల్ సూపరింటెండెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ధర్మారెడ్డి గారిని వాడారు. ఎందుకంటే ఆయనకి ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయో అట్టా వాడుకోవటానికి ధర్మారెడ్డిని తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఎవరినైనా సరే అక్కడ ఆ వ్యక్తి అర్హత ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు ఉపయోగపడతాడు అంటే చాలు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి మర్యాదలు చేసి రంగనాయక మండపంలోకి తీసుకెళ్ళి శాలువాలు కప్పటం, తర్వాత ప్రత్యేక ద్వారం ద్వారా తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా చేశారు. అర్హత లేని వ్యక్తులను కూడా గుర్తించి ధర్మారెడ్డి ఇవి చేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత సేవలు చేయించడానికి చేశారు. అది రాజకీయ ప్రేరేపితం. అంటే ఇప్పుడు జరిగిన బోర్డు ఈయన చెప్పాడు ఇంకొకటి, ఈ నియామకాలు బిఆర్ నాయుడు గారు ఆ జిల్లా వ్యక్తి, ఆయన ఎన్నాళ్ళ నుంచో ధార్మిక అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశాడంట బిఆర్ నాయుడు గారే. అట్లా కనుక ఒక టీవీ ఛానల్ కనుక సీఎం చేయగిస్తే సాక్షి టీవీయే ఉందిగా జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి పేపర్ కూడా ఉంది, ఇంకా ఇంకొక ఛానలే, ఆయనకి పెద్ద పేపర్ ఉంది. తర్వాత కొన్ని లక్షల మందితో బలవంతంగా సందాలు కట్టించి ప్రభుత్వ సొమ్ము కూడా వాడారు. మరి అయినా కూడా సీఎం చేయలేకపోయినాయే ఛానల్ పేపర్ కలిసి. కాబట్టి ఒక ఛానల్ చేసిందంటే అది ఛానల్కి విశ్వసనీయత ఉంటే ఉండొచ్చు, ఆయన బాగా నడిపి ఉండొచ్చు. దాని మూలాన ఆయన ఒక రకంగా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే వాళ్ళ వీక్షకులు కూడా ఆయనకి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. అంతే తప్ప ముఖ్యమంత్రిని బిఆర్ నాయుడు గారు ఛానల్ TV5 చేసిందంటే సాక్షి ఎంతమందిని చేయొచ్చు? అట్లాంటి రాంబాబుని కూడా చేయొచ్చు కదా సాక్షి టీవీ, అంతే కదా, ఎవరినైనా చేయొచ్చు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు లేదన్నప్పుడు పని ఆ స్థానంలో రాంబాబు గారిని కూర్చోబెట్టి అతను బ్యాడ్ అయిపోయాడు ప్రజల్లోనూ, జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి కేసుల్లో వీటిల్లోనూ ఇతనైతే ఫ్రెష్గా ఉన్నాడు, ఈయన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు కదా. అది కేవలం మొన్న జరిగింది ఏంటంటే పాలక మండలి నియామకం. కానీ ఈ పాలక మండలి సభ్యులను కూడా ఎంతో కొంత ధార్మిక ఆలోచనలు ఉండి ధార్మికమైన కార్యక్రమాలు చేసి గత కొంతకాలంగా అటువంటి ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తుల్ని, తర్వాత ఆ సేవ చేయగలిగినటువంటి శక్తి యుక్తి, తర్వాత అందరి పట్ల సమభావాన్ని ప్రదర్శించగలిగి, తర్వాత తిరుపతి దేవస్థానంలో ఉండే అవలక్షణాలు, మొన్న జరిగినటువంటి అపచారాలు లాంటి జరగకుండా నివారించాలనే ఒక తపనున్న వ్యక్తులు మాత్రమే ఎంపిక చేశారు. అంతేగాని కేవలం టీటీడీలో కూడా దోసుకు తిందాము అన్న ఆలోచన గల వ్యక్తులు గతంలో ఉన్నారు. అందువల్లే అన్ని అపచారాలు జరిగి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనల మీద, సాంప్రదాయాల మీద, వాటి వ్యవస్థ మీద కూడా దాడి చేశాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ అన్ని వస్తువులు పొందాడు. ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళి దర్శనం చేశాడు, స్వామివారికి పట్టుబట్టలు కూడా నెత్తి మీద పెట్టుకెళ్ళి ఇచ్చొచ్చాడు, మళ్ళీ తప్పులు పట్టాడు అదే వ్యవస్థని. అంటే నువ్వు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంటే టీటీడీ ఏమో పవిత్ర సంస్థ, నిన్ను అధికారంలో దిగిపోయి నువ్వు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి రమ్మంటేనేమో టీటీడీ చెడైపోయింది. ఇప్పుడు మొన్న ఈయనకి ఇంత సూక్తులు చెబుతున్న అంబటి రాంబాబు గారు ఆయన దర్శనానికి వెళ్తా బ్యాడ్జీ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్జీ ఎందుకు ఆయన దర్శనానికి వెళ్తా, నువ్వు భక్తితోనే కదా వెళ్ళావు శ్రీవారి దర్శనానికి, ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు కదా. ఎన్నికల ప్రచారానికి వెళ్తే నువ్వు పెట్టుకెళ్ళు, ఆయన తలగొడ్డ కూడా చుట్టుకెళ్ళు, నువ్వు కండవాలు వేసుకో, లేకపోతే ముద్రలు వేసిన బన్నీలు వేసుకుని కూడా వెళ్ళొచ్చు. కానీ శ్రీవారి దర్శనానికి వెళ్తా కూడా నువ్వు అక్కడ పెట్టుకెళ్ళి కనీసం అక్కడ సిబ్బంది ఏమంటే మీకు బ్యాడ్జీ ఉంది అది తీయాలన్నప్పుడన్నా సంస్కారం, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తిగా తీసి జేబులో పెట్టుకోవాలి. సారీ బాబుని చూడలేదమ్మా అని పెడితే ఏమవుతుంది అని చెప్పి వాళ్ళతో పిచ్చి వాదనకి దిగితే ఇవి చేయడమే కాకుండా ఇంకా 2 విషయాలు కూడా అంబడి గారికి బాగా కోపం తెప్పించినంటే శ్రీవాణి ట్రస్ట్ రద్దు. అంటే ఆ ట్రస్ట్ని మేము పెట్టాం కాబట్టి మీరు తీసేస్తున్నారు అంటే దాని ద్వారా ఎంత దోచుకున్నారో రీసెంట్గా రోజా గారి స్కామ్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఇంకోటి స్వరూపానంద స్వామికి ఇచ్చిన లీజ్ని రద్దు చేయడం, ఇవి 2 కూడా ఆయనకు బాగా కోపం తెప్పించినట్టు. కొన్ని లిస్టులో స్వాములు కూడా రెడ్ లిస్ట్లో ఉన్నారని ఇంకొక మంచి పాయింట్ చెప్పారమ్మా మీరు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అనేది మధ్యలో వచ్చిందమ్మా. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పెద్ద వ్యవస్థ, అది ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం, దానంతటా అదే ఒక స్వతంత్ర ప్రభుత్వం. దానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతిదానికి ఇంకొక అకౌంట్ పెట్టక్కర్లా. వీళ్ళు ఏంటంటే 10,000 రూపాయలు తీసుకుని 5,000 ఏమో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రసీదులు ఇస్తూ చాలా ఫండ్స్ ఫ్రాడ్ అయిందనేది ఇప్పుడు వచ్చిన ఆరోపణలు. తర్వాత పర్యాటక శాఖకి ఇచ్చే 400 పాసులు, ప్రతిరోజు ఇచ్చే పాసుల్ని 400 రూపాయలకి
వాళ్ళ ప్రయాణికులకి అమ్మాల్సిన వాటిని బయట కొన్ని వేల రూపాయలకి బ్లాక్లో అమ్ముకున్నారనేది. ఇప్పుడు మీరు రోజా గురించి చెప్పారు. రోజా ఒక మాజీ మంత్రిగా, ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రిగా, నగిరి శాసనసభ్యురాలుగా ఆమె టీటీడీని బఠానీల కింద అమ్మేసింది. ఎక్కడెక్కడ భక్తుల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకోవటం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేసుకోవటం, ఇవి వెంబటి వ్యక్తిగత సిబ్బందిలాగా ఒక 45 మందిని ప్రత్యేక దర్శనాలకు తీసుకెళ్లారు. ఆ టికెట్లు ఒక్కోసారి 30,000, 20,000, 25,000 ఉంటాయి ఆ సేవా టికెట్లు. వాటిని పెట్టుకుని ఎమ్మడబెట్టుకు వెళ్ళిపోతే మొన్న అంబటి రాంబాబు గారిని బ్యాడ్జీ తీయించగలిగారు, ఆ సిబ్బంది తీయించలేకపోయారు. అట్లాగే రోజాని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒక మాజీ మంత్రి, అందులో ఆ జిల్లాకు చెందిన మంత్రి. ఇట్లా ఈ ఫ్రాడ్ జరుగుతుందని తీసేసేది తప్ప శ్రీవాణి ట్రస్ట్తో తీయటం వలన భక్తులకి జరిగిన నష్టం ఏం లేదు. ఇంకా టీటీడీకి ఫ్రాడ్ జరిగే దోవలను మూసేసి డైరెక్ట్ మెయిన్ అకౌంట్లో ఇవ్వమన్నారు. అట్లాంటి ఇంకో పని కూడా చేశారు వాళ్ళు. చిల్లర బ్యాంకుల్లో కొన్ని చిన్న బ్యాంకుల్లో కూడా పెద్ద అమౌంట్లు పెట్టారు. ఎందుకంటే ఆ బ్యాంకులు వీళ్ళకి కొన్ని కిక్ బ్యాక్స్ ఇస్తున్నాయి. ఈ అమౌంట్స్ని వాళ్ళు వేరేగా బిజినెస్కి వాడుకుంటున్నారు. ఇలాంటి చిన్న బ్యాంకుల్లో పెట్టొద్దు, స్టేట్ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంకుల్లో పెట్టమన్నారు. ఎందుకంటే ఒక్కోసారి బ్యాంకులు కనుక దివాళా తీస్తే టీటీడీ స్వామివారి పెద్ద వేల కోట్ల రూపాయల నిధులు మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగే మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం చేశారంటే వాళ్ళు భక్తులకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు మీరు విశాఖ శారద పీఠాధిపతి చెప్పారు, అక్కడ పక్కనే ఒక రిజర్వాయర్ ఉందమ్మా, చెరువు ఏదో ఉంది అక్కడ, దాని పక్కనే ఈయనకి ఇచ్చారు. పర్యావరణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఆయన ప్రజావేదికను కూడా కూల్చిపడేశాడు, ఎంతో దూరంగా ఉంది. కానీ అంతకన్నా చాలా దగ్గరగా గోక్షేత్రం ఏదో ఉంది అక్కడ. ఆ క్షేత్రం పక్కనే ఈయనకి ఇచ్చిన స్థలాన్ని స్వామి గారు ఆయనకి ఇచ్చిన పర్పస్ వాడాలా, లేకపోతే తిరుమల దేవస్థాన స్థలాన్ని కూడా ఆక్రమించి ఆయన ఏమన్నా భూ కబ్జాదారా? ఆయన ఒక పీఠాధిపతి, సనాతన ధర్మాన్ని కాపాడే స్వామీజీ, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అని చెబుతున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి మెడలో శిల వేసుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి గంగా నదిలోను వీటిల్లోనూ ముంచుతాడు. అతను శిలవ, అతను ఒక అన్య మతస్థుడు. ఆ మతస్థుడిని తీసుకెళ్ళి ఇతర మతాల్లో చేర్చి అతను సనాతన ధర్మాన్ని ఏం కాపాడుతాడు? అతను జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక వేరే మతంలో ఉన్నాను ఆయన మెడలో శిల వేసుకుని మరీ బంగారపు శిలవ చూపిస్తున్నాడు. మళ్ళీ ఆయన తీసుకెళ్ళి గోదావరిలో ముస్తున్నాడు. మళ్ళీ ఆయనకు జంజి వేస్తాడు. అట్లాంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాడు? అతను అధికారంలో ఉండాళ్ళకి పాదసేవ చేస్తాడు, అంతే కదా. అతన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నువ్వు అన్య మతస్థుల్ని తీసుకొచ్చి హిందూ మతంలో కలపని ఆయనకి ఏమైనా ఆదేశం ఇచ్చారా? సనాతన ధర్మ కర్తకి, విశాఖ శారద పీఠాధిపతికి ఎవరన్నా ఇచ్చారా అధికారం? ఎవరన్నా బతిమాలారా? ఆయన కబ్జా చేసిందే కాకుండా స్వరూపానంద స్వామిపై ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు అంత కక్ష? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదా అంటున్నారు అంబటి గారు. సనాతనమైన ధర్మం కనుక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఈయన పాటిస్తాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. సనాతన ధర్మం ఒక పీఠాధిపతి అండి భూ కబ్జాలు చేస్తే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా మద్దతు ఇస్తాడు? సనాతన ధర్మం ఉన్న వ్యక్తి ఎక్కడికి భూమి ఇచ్చారో అక్కడికే కట్టుకోవాలి, అంతేగాని అది శ్రీవారి స్థలం, అది ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదా లేకపోతే లోకేష్ బాబుదా? వాళ్ళకేం అవసరం? అట్ట అయితే చాలామంది ఇప్పుడు నేను కూడా ఒక ఇల్లు కట్టుకేసుకుంటా వెళ్ళిపోయి. అట్ట ప్రతివాడు కనుక తిరుపతి దేవస్థానం తిరుమల పైన ఉన్న ఒక పవిత్రమైన, ఇప్పుడు రోమ్ నగరం ఎంత పవిత్రమైందో తిరుమల కూడా అలాగే ఒక పవిత్రమైన ప్రదేశం. అదంతా కూడా శ్రీవారి ఆస్తి, అంతేగాని దాంట్లోకి వెళ్ళిపోయి నాకు కొంత అధికారికంగా ఇచ్చారు కాబట్టి అనధికారికంగా కట్టేసుకుంటాను. తర్వాత జగన్ గారు కూడా ఆయనకి 40 ఎకరాలు ఇస్తే ఆయనకి ఏదో ధర్మపీఠం పెట్టుకోవడానికి ఇస్తే నేను అది వ్యాపార కార్యక్రమాలకు, వాణిజ్య కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాను స్వయంగా వాళ్ళ మఠం నుంచి లెటర్ రాశారు ల్యాండ్ కమిషనర్కి రాస్తే మీకు ఒక ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చిన భూమిని ఇతర కార్యక్రమాలకు వాడుకుంటాను అనగానే వెంటనే అబ్జెక్షన్ వచ్చేస్తారు రెవెన్యూలో. మీకు ఇచ్చింది అందుకు కాదు కాబట్టి మేము రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది. ఎవరికన్నా భూమి ఇచ్చినప్పుడు ఏ పర్పస్కి అయితే ఇచ్చారో దానికి వాడాలి. దానికి కాకుండా ఇతరత్ర మేము ఒక హోటళ్ళు కడతాము లేకపోతే ఇంకేదో చేసుకుంటాము అంటే ఎవరు? అట్లా అనుకుంటే అదే సనాతన ధర్మకర్త అన్నాడు కదా అంబటి రాంబాబు గారు. అసలు ఆయన వేదాలు చదువుకోవటానికి ఎకరం 100 కోట్లు ఉండే భూమి కావాలా? ఎక్కడన్నా అటవీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశం కదా. కానీ ఇక్కడ కోకాపేటలో 5 ఎకరాలు ప్రభుత్వం ద్వారా ఆ రోజున కేసీఆర్ గారిని మభ్యపెట్టి ఇక్కడ తీసుకున్నాడు. తర్వాత ఇంకోటి, అసలు సనాతన ధర్మం కాపాడే ఒక పీఠాధిపతికి పోలీసు రక్షణ అవసరమా? ఒక ముందు పైలట్ వెనకాల ఎస్కార్టు. ఆయన తెలంగాణలోనూ అనుభవించాడు,
ఆంధ్రప్రదేశ్లో కూడా అనిపించాడు. ఆయన ఏమంటే వీళ్ళకి యాగాలు చేసి వాళ్ళని ప్లీజ్ చేసి ఈయనకి శత్రువులు ఎవరు ఉంటారు అంటే భూ కబ్జాలు చేసే వాళ్ళకి శత్రువులు ఉంటారు, లేకపోతే నేరాలు చేసే వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకు ఉంటారు. మరి ఈ పీఠాధిపతి చేసే పనులు ఏంటి? భూ కబ్జాలు చేసుకుంటా వెళ్తా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వచ్చి అలా పని అంబటి గారిని ఆయన్ని మద్దతు ఇవ్వమనండి, భూ కబ్జా చేసినా సరే ఒప్పుకోమని ఆయన చెప్పగలుగుతాడా? భూ కబ్జా చేసినా కూడా విశాఖ శారదా పీఠాధిపతిని వదిలేసేయమని, అక్రమ కట్టడాలు కట్టినా కూడా ఎక్కడ తిరుమల ఎంత పర్యావరణంగా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రదేశం అది. అలాంటి చాట ఒక పీఠాధిపతి ఉండి ఆయన చేయొచ్చా? ఎవడన్నా వ్యాపారస్తుడు హోటల్ కోసం పర్మిషన్ తీసుకుని ఇంకో ఫ్లోర్ వేసాడంటే అర్థం ఉంది. ఆయన ఏమన్నా వ్యాపారం కోసం తీసుకున్నాడు, అది అన్నదాన సత్రం కోసం అని తీసుకున్నాడు, లేకపోతే వారు ఉండటానికి ఎప్పుడన్నా యాగాలు చేసుకోవడానికి తీసుకున్నాడు. మరి అట్లాంటి అక్రమ కట్టడాలు కట్టినప్పుడు దాన్ని తప్పు పట్టడం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రజలకు కూడా ప్రతి నెలలో ఒక మంగళవారం ఇచ్చారు. దాంట్లో ఏం రాజకీయం ఉంది? స్థానికంగా ఉండే వాళ్ళకి ఎక్కడైనా రిజర్వేషన్ ఉంటుంది కదా, ఒక ప్రత్యేక హక్కు. బాలాజీని మొదటి నుంచి బాగా ఆదరించింది, అభిమానించింది, కొలిచింది, పెద్ద ఈ స్థితికి తీసుకొచ్చింది కూడా ముందుగా ఆ ప్రాంతీయులే కదా. అప్పట్లో ఇన్ని బస్సులు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు కదా. అట్లాంటప్పుడు అట్లాంటివి చేశారు. తర్వాత ఇంకోటి ఏం చేశారు, తర్వాత క్యూల్లో కూడా ఎక్కువసేపు ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా సమయాన్ని సగానికి తగ్గించే పని చేస్తున్నారు. అవసరమైతే 2 గంటల్లో కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది? ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా తప్పు పట్టాలి, రాజకీయంగా విమర్శించాలి, రాజకీయ ప్రమేయం కనపడుతుందంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి ఉన్న అనర్హత ఏంటి, కరుణాకర్ రెడ్డికి ఉన్న అర్హత ఏంటి, అట్లాగే ఈయన సుబ్బారెడ్డి గారికి ఉన్న అర్హత ఏంటి? సుబ్బారెడ్డి గారు అంత అపచారం జరిగిన తర్వాత కూడా ఇవాళ వచ్చి జరిగిన దాని మీద వివరణ ఇచ్చాడా? ఇప్పటికీ కూడా ఆయన తప్పించు తిరుగుతున్నాడు. అట్లాగే వాళ్ళ టైంలో ఎంత దుర్వినియోగం చేయాలో తర్వాత ఇంకోటి, అన్యమతస్తుల్ని వాళ్ళు ఏమన్నారు, ఉద్యోగాల నుంచి ఏం తీయటం లేదు, మీరు ఇక్కడ చేసిన సర్వీస్ చాలు, ఇక్కడ ఇతర అన్యమత ప్రచారం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఉద్యోగం చేసుకున్నప్పుడు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు కొంతమంది చేతుల్లో తొత్తులుగా మారి అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని మాడవీధుల్లో చేసే పరిస్థితి ఉండొద్దు కదా. అందుకని వాళ్ళని ఇతర శాఖలకి బదిలీ చేస్తామన్నారు. తప్పే ఉంది, వాళ్ళ పొట్ట మీద అయితే కొట్టలేదు కదా. అట్లా బాలాజీని మళ్ళీ ఇప్పుడు కూడా అంబటి రాంబాబు గారు రాజకీయాల కోసం మొన్నట్రాక జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నాడు, మళ్ళీ ఆ పోస్ట్ని వాళ్ళు ఈనిపుచ్చుకున్నాడు. వీళ్ళ ప్రజల మనోభావాలను పదే దెబ్బతీస్తున్నారు తప్ప తను మొన్నటికి మొన్న బ్యాడ్జ్ పెట్టుకెళ్ళి ఇవాళ మళ్ళీ వచ్చి ధర్మకర్త మండలిని మళ్ళీ విమర్శించడం అంటే నువ్వే నిబంధనలు నువ్వు పాటించట్లేదు, ఇక మామూలు వాడు ఏం పాటిస్తాడు? అలాంటి తప్పుడు విమర్శలను ప్రజలు కూడా హర్షించరమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ. గోవర్ధని మన వీక్షకులకు నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.